ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి, ఇక నీకు మంచి కాలం వచ్చేసింది. నీకోసంగా అదృష్ట గురి చెప్పడానికి వచ్చాను. నీ తండ్రిని నమ్మి, నీ సాయి తండ్రిపై నమ్మకంతో ఇప్పుడే ఈ క్షణమే విను. ఖచ్చితంగా నువ్వు ఆనందిస్తావు. నువ్వు ఆనందించే వార్తనే నీ బాబా తీసుకొచ్చారు, విను తల్లి అని బాబాగారైతే చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో, ఇలా ప్రతి ఒక్కటి కూడా స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? బాబాగారు ఏం చెప్తున్నారు అంటే, తల్లి, ఇక నీ జీవితం అనేది సంతోషంగా ఉండబోతుంది. నీ బాబా దాన్ని మార్చబోతున్నారమ్మా. ఇక నీకు మంచి గురి చెప్పడానికే నీ బాబా నీకోసంగా వచ్చేశారు. విను, వదులుకోవద్దు బిడ్డ అని బాబాగారు చెప్పే సందేశం ఏంటో విందాం కదా. బిడ్డ, ఇక అంతా కూడా నీకు శుభకరంగా మారబోతుంది. ఇప్పటి వరకు జరిగిందంతా నీకు ఎన్నో సమస్యలు వచ్చాయి కదా, అన్నీ తట్టుకున్నావు, ఎన్నో కష్టాలను దాటి వచ్చావు. అన్నిటికీ కారణం ఏంటి? నువ్వే అమ్మా కారణం. ఏంటి బాబా, నేనేం చేశాను? నా జీవితాన్ని నేనెందుకు చిక్కుల్లో పెట్టుకుంటాను? నాకు నేనే కష్టాలను ఎందుకు తెచ్చుకుంటాను? ఏంటి బాబా, మీరు కూడా ఇలానే మాట్లాడుతున్నారు అని అంటున్నావా? చూడమ్మా, నువ్వు తెలిసి తెలియక చేసిన కొన్ని తప్పుల వల్ల నీకు సమస్యలు ఎదురయ్యాయి. కొందరు నీ మీద పగతో నీకు కొన్ని ఇబ్బందులు చేర్చారు. వాటి వల్ల ఎన్నో సమస్యలు వచ్చాయి. ఇక ముఖ్యంగా నీ కోపమే నీ మొదటి శత్రువు అయిపోయిందని తెలుసుకోమ్మా. కాబట్టి ముందు కోపాన్ని తగ్గించుకోవాలి తల్లి. ఆ కోపం వల్ల కొంపలే కాలిపోతున్నాయని తెలుసుకో. బిడ్డా, జీవించేది కొద్ది రోజులే కదా, అందులో ఎందుకమ్మా ఈ పోటీలు, కోపాలు, అసూయ, ద్వేషాలు, పగ, ప్రతీకారాలు ఎందుకు చెప్పు? కాస్త అన్నిటినీ పక్కన పెట్టి మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించు. అనవసరమైన విషయాల గురించి ఆలోచించకమ్మా. నీ కోరికలన్నీ కూడా ఒక్కొక్కటిగా నీ బాబాను నేను నెరవేరుస్తాను కదా, నిశ్చింతగా ఉండు. జీవితం ఒక అదృష్టవంతమైంది తల్లి, దాన్ని ఆనందంగా జీవించు. నీ మనసుని సంచలంగా నువ్వు మార్చుకో. నీ మాటలు ఎవ్వరూ కూడా గౌరవం ఇవ్వలేదని దిగులు పడకు. కొన్ని సంఘటనలు చూసి సంతోషాన్ని పోగొట్టుకోకు. అన్నీ మారుతాయి. ఇప్పుడున్న కాలం నిరంతరం కాదు తల్లి. ఇప్పుడున్న స్థితి ఖచ్చితంగా మారుతుంది. నీ బాబానే దగ్గరుండి మరి అన్నిటినీ మారుస్తాను. నువ్వు ఖచ్చితంగా మంచి స్థాయికి వెళ్తావమ్మా. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఇబ్బందులను అనుభవిస్తున్నావంటే రాబోయేది సంతోషమనే కదా. ఒకవేళ సంతోషంగా ఉన్నావంటే రాబోయేది కష్టమని బాధపడకు. రాబోయే సంతోషాన్ని నువ్వు నిలబెట్టుకోవాలి అని ఆలోచించాలి కదా. కాబట్టి నీ సాయి చెప్పేది ఏంటి అనేది ముఖ్యంగా నువ్వు గుర్తుపెట్టుకో. అన్నీ అనుకూలంగా మార్చుకో, అనుకూలంగా ఆలోచించుకో. అప్పుడే మారుతాయి. నీ లక్ష్యం ఖచ్చితంగా నువ్వు చేరుతావు. లక్ష్యాన్ని చేరలేకపోతే ప్రయత్నాన్ని ఆపద్దమ్మా. ఒకవేళ అలా ఆపితే అర్థం లేకుండా పోతుంది కదా, ప్రయత్నమే ఆగిపోతుంది. నీ కోరిక తీరలేదు, లక్ష్యం చేరలేదు అన్నప్పుడు దిగులు అనేది వద్దు. కన్నీరు, కష్టం అనేది శాశ్వతం కాదమ్మా. ప్రేమగా, ఆరుదలగా కొన్ని మాటలు చెప్పడం, కొన్ని భయంకరమైన సంఘటనల నుంచి బయటపడొచ్చు కదా. అవి నీకు ఒట్టి మాటలే కావచ్చు, కానీ నీలో కొండంత ధైర్యాన్ని పెంచుతుంది. ఎంత పెద్ద బంధమైనా సరే బలహీనత అనేది ఎలా వస్తుందో తెలుసా? నువ్వు చూపించే అతి ప్రేమ వల్ల. కాబట్టి నీ బలహీనతను చూపించకు. నువ్వు ఎంతగా ఇష్టపడ్డా, నిన్ను ఎవరు ఎంతగా ఇష్టపడినా సరే నీలోని బలహీనతను మాత్రం పొరపాటున కూడా బయటపెట్టకు తల్లి, చూపించకు. కాలం వచ్చినప్పుడు నువ్వు నమ్మిన వారే శత్రువులుగా మారిపోతారేమో. అవును కదా, ఆలోచించు.
అందుకే చెబుతూ ఉంటాను, నీకంటూ కొన్ని రహస్యాలు నువ్వు దాచిపెట్టుకోవాలి. అలా కాకుండా అందరూ నా వాళ్లే కదా అని నువ్వు రాసుకుని పూసుకొని అన్నీ చెప్పేశావు అంటే తరువాత నువ్వే ఇబ్బంది పడతావు. అందుకే జాగ్రత్తగా ఉండాలమ్మా. కష్టం, దుఃఖం, మన కష్టం ఇలాంటివన్నీ వచ్చినప్పుడు కలత చెంది నువ్వు అంచెలంచెలుగా దిగజారిపోయి అంచెలంచెలుగా కృంగిపోకూడదు. ఆ సమయంలో మంచి ఎత్తుకు రావటానికి ధైర్యాన్ని నిలుపుకో. కొన్ని సందర్భాలను చూసి భయపడకు, జరిగే వాటికి తలవంచకు. భయం వద్దమ్మా, ఏదేమైనా సరే చూసుకున్నాంలే అనుకో. సోదన్లు వస్తాయని ఊహించకు తల్లి. సూర్యుడు వస్తే వెలుగు వస్తుంది. ఈ విషయం నీకు తెలుసు కదా. అలానే నీ బాబా నీ వెన్న ఉంటే నీకు కష్టం ఎందుకు వస్తుంది చెప్పు? నీ కష్టాన్ని తీర్చేందుకు, నీ అభిప్రాయాన్ని నెరవేర్చేందుకు నీ బాబా ఉన్నారు కదా. అతి త్వరలోనే అన్నీ నీకు అందిస్తాను. అన్నీ తృప్తిగా చేయి తల్లి. నువ్వు చేసే పని తృప్తిగా చేస్తే అందులో సంతోషం ఉంటుంది. సంతోషాన్ని అనుభవించు, జీవితాన్ని అర్థం చేసుకో. ఎవ్వరినీ కూడా దూరం చేసుకోవద్దమ్మా. అర్థం చేసుకునేందుకు ప్రయత్నించు. ఎవరు ఏమనుకున్నా నువ్వు నీలానే ఉండు. నీ బాబా నీకు తోడు ఉన్నారు కదా. నీడగా పక్కబలంగా ఉన్నాను. నీకు అవకాశాలను అందిస్తాను, మంచి సమయాన్ని చేకూరుస్తాను. కాబట్టి ఓటమిని చూసి వెనకడుగు వేయకు, భయపడకు. చిన్న చిన్న తగాదాలు వస్తే వాటిని చూసి కృంగిపోవద్దు. దాటి ముందుకు వెళ్ళు. నీకైనది ఖచ్చితంగా నీ లక్ష్యానికి చేరుకుంటావు. తగాదాలన్నీ కూడా నీకు ఎందుకు వస్తాయని ఆలోచించు. ఆ గొడవలనేవన్నీ ఆపేసి, కొన్ని అడ్డంకులు, కష్టమైన పరిస్థితులు, వాటన్నిటిని కూడా దాటు తల్లి. నీ ప్రశాంతతను పోగొట్టే ఏ విషయం కూడా నువ్వు చేయకు. ఎలాంటి విషయానైనా దూరం చేసుకో. ఇప్పటి వరకు నీ దురదృష్టాన్ని చూసి అలసిపోయావు కదా. ఇక నీకు అదృష్టం వస్తుంది. అంతా శుభమే. దేనికోసం కూడా నువ్వు భయపడద్దు తల్లి. నీ వెన్నంటే ఉంటూ నీ బాబా ఉన్నారు కదా. నీ మనసులో ఉన్న కోరిక తీరుతుంది. కాస్త ఓపిగ్గా ఉండు చాలు. నువ్వు కోరిన జీవితం నువ్వు జీవించేందుకు నేను ఏర్పాటు చేసేశాను కదా. ఇక ఆలస్యం అవుతుంది అని కంగారు పడకు. ఆలస్యమైనా సరే అమృతం లాంటి ఆనందం కలిగించే బాధ్యత నాది. స్వచ్ఛమైన జీవితాన్ని నేను నీకు అందించబోతున్నానమ్మా. ప్రశాంతంగా ఉండు. నిన్ను ఇన్ని రోజులు ఎదురు చూడమన్నందుకు నాపై కాస్త కోపంగా ఉందా, లేక నీ జీవితంపై దిగులుగా ఉందా? ఉన్నావి రెండూ వదిలే. నీ బాబా ఏం చేసినా నీకోసమని గుర్తుపెట్టుకో. నువ్వు నా ప్రియమైన బిడ్డవి, సాయి బిడ్డవు తల్లి. నా మనసుని, నన్ను అర్థం చేసుకుంటావని నాకు కూడా తెలుసు. నాపై నమ్మకం అనేది నువ్వు పూర్తిగా ఉంచుకున్నప్పుడు ఓపికగా ఉంటావు. ఇక ఆలస్యం తగదు తల్లి. ఇన్ని రోజులు మాటలతో కాలం గడిపావు కదా. నీ బాబా అలానే కాలం గడిపేశారు అని నువ్వు అనుకుంటున్నావా? అలా అనుకుంటే అది నీ పొరపాటేనమ్మా. నీ సాయి సంతోషాలు నీకు తీసుకువస్తున్నాను. ఇక నుంచి నీ భవిష్యత్తు బంగారంలా చేయబోతున్నాను. రానున్న రోజులన్నీ కూడా నీకు చిరుజల్లుల్లా మంచి సంతోష చినుకులు కురిసేటట్లుగా ఆనంద జల్లులు కురిపిస్తాను. కాబట్టి ఆలోచించకు తల్లి. నన్నే స్మరిస్తూ ఉండు చాలు. నేను నిన్ను కాపాడుతాను. నన్నే ఆరాధిస్తున్న నిన్ను, నీ ఆశలన్నీ నీ దోసిట్లో పోస్తాను. నన్నే నమ్ముకున్న నీకు ఎప్పుడూ కూడా చెయ్యి వదలనమ్మా. అది నీకు కూడా తెలుసు కదా. ఇక ఏ ఆలోచనలున్నా అన్నీ పక్కన పెట్టు. అంతా శుభమే జరుగుతుంది. అయితే బిడ్డ, నువ్వు ఎలా జీవించాలి అనేది నువ్వే నిర్ణయించుకోవాలి. ఎంత గొప్పగా జీవించాలనేది కూడా నువ్వు తెలుసుకోగలగాలి. నీ విలువ ఎలా కాపాడుకోవాలనేది నువ్వే నిర్ణయించాలి. నీ బాబా నీకు మంచి సమయాన్ని మాత్రం అందిస్తానమ్మా. ఆలోచించి నిర్ణయాలు తీసుకో. ఎప్పుడూ కూడా తొందరపడకు, కోప్పడకు. అలానే ఎదుటివారికి చెడు అనేది తలపెట్టకు. నీకు వచ్చిన చెడును నేను దూరం చేస్తాను కదా. ఇక రాబోయే కాలం నీ ఇష్ట ప్రకారంగా నీకు ఇష్టమైన ఆనందమైన రోజుగా ఉంటుంది. రానున్న రోజులు నీకు అద్భుతమైన సంతోషకరమైన శుభవార్త అందిస్తాను. నీ మనసు నిండుగా, నీ మనసు పులకించేలా వరాలను అందిస్తాను. నీ సాయి ఉన్నారు కదా. అష్టైశ్వర్యాలు, సకల సౌభాగ్యాలు అన్నీ అందిస్తాను. ఇక దేని గురించి భయపడకు.
బాధపడకు తల్లి. నాకు చెడు కాలం ఉంది అని దిగులు పడాల్సిన అవసరం లేదు. నీ సాయి నీకు తోడు ఉండగా భయమెందుకు చెప్పు తల్లి. నిశ్చింతగా ఉండు, అంతా మంచే జరుగుతుంది. నేను నీకు తోడు ఉండగా నీకు చెడు ఎలా జరుగుతుంది చెప్పు? నా నామాన్ని పఠిస్తూ ఉండు, అన్నీ కూడా నీకు సవ్యంగా జరుగుతాయి. ఇక సంతోషంగా ముందుకు వెళ్ళు తల్లి, అన్నిటినీ నేను మారుస్తాను అని బాబాగారితో చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.